హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హౌస్ మ్యాపింగ్ అనేది చెక్ చేసుకోవాలండి. సో చిల్డ్రన్స్ అనేది మదర్ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో చిల్డ్రన్స్కి కానీ మదర్స్ కానీ ఏమన్నా జెండర్ కానీ అలాగే పేరు ఏమైనా మిస్టేక్ ఉన్నా అలాంటి ఏజ్ ఏమన్నా పొరపాటుగా ఉన్నా కూడా వాటిని సెర్చ్ చేసుకునే విధంగా మనకి ఆప్షన్ అయితే ఉందండి. అది ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు చెక్ చేసుకోవాలండి. మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మదర్ కానీ అలాగే ఫాదర్ కానీ అలాగే కొడుకు కానీ ఏమైనా సపరేట్గా ఉన్నారా లేకుంటే కలిసి ఉన్నారా, అలాంటి కలిసి ఉంటే ఏమన్నా తప్పులు ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే సొంతంగా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. మీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర కానీ లేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో కానీ లేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో కానీ మీ యొక్క డేటాని చెక్ చేసుకోవచ్చు. గతంలో అయితే సిటిజనే చెక్ చేసుకునే విధంగా అయితే లాగిన్ అనేది ప్రొవైడ్ చేసినది. ఇప్పుడు అలా లేదు. గ్రామ సచివాలయంలో ఈ ఎనీ ఎంప్లాయీ దగ్గర మొబైల్ అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. లేకుంటే సచివాలయంలో ఉన్నటువంటి డిస్టిలేషన్ వారి యొక్క లాగిన్లో కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా హౌస్ హోల్డ్ డేటా అనేది చెక్ చేసుకొని అందులో ముఖ్యంగా ఏజ్, జెండర్ అండి. సో ముఖ్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, త్వరలో అమలు చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రామాణికంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో ముఖ్యంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అలాగే మదరు, ఫాదరు ఈ ముగ్గురు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిసి ఉండాలండి. వేరే ఉంటే కూడా మనం ఎట్లా చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్లో కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ముఖ్యంగా మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పులు ఉంటే ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు మనము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తప్పులుంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర మొబైల్ అప్లికేషన్ చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో అప్డేట్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుందండి. ఈ అప్డేట్ ఈకేవైసీ చేసుకుంటే మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏమైనా తప్పులుంటే సెర్చ్ చేసుకొని 24 hours కల్లా మనకి అప్డేట్ అవడం అవుతుంది. అది కూడా మీకు లైవ్ డెమోతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తామండి. మరింత లేట్ చేయడం టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ సంబంధించి మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, అప్డేట్ ఈకేవైసీ అని చెప్పేసి. ఈ ఆప్షన్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నేమ్ కానీ జెండర్ కానీ ఏజ్ కానీ తప్పు ఉంటే మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. 24 hours కల్లా మనకి అప్డేట్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బై అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి, క్లస్టర్ అలాగే యుఐడి అని చెప్పేసి. మనము యుఐడి సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే అప్డేట్ ఈకేవైసీ అని చెప్పేసి ఎంటర్ ఆధార్ నెంబర్, ఎంటర్ సిటిజన్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి రావడం అవుతుంది. సో ఎంటర్ ఆధార్ నెంబర్ అంటే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరైతే పర్సన్ ఏజ్ కానీ అలాగే నేమ్ కానీ జెండర్ కానీ తప్పుందో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఆధార్కి లింక్ అయ్యే మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్ ఉండాలండి. అది ఉంటేనే మీరు ఈ ప్రాసెస్ వర్క్ అవుతుంది. సో ఎవరికైతే ఏజ్ కానీ జెండర్ కానీ నేమ్ కానీ తప్పుందో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం అండి. ఎంటర్ చేసి ఇక్కడ సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్, సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయ్యే మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని చేసుకోవాల్సి ఉంటుంది. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉందా అని చెప్పేసి వెరిఫై అవ్వడం జరుగుతుంది. సో వెరిఫై అనేది ఇక్కడ మనకి ఒక మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనకి 2 minutes టైం అయితే ఉంటుంది. ఆ 2 minutes లో మనం మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది ఎంటర్ చేయడం జరిగింది కదా, ఆ ఓటీపీ అనేది రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రాసెస్ అనేది కొంతవరకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఆ విధంగా వెళ్ళిన తర్వాత మనకి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫ్యామిలీ సంబంధించి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వారికి బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ ఫేషియల్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ చేసుకోవచ్చు. నేను ఓటీపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ మొబైల్కి ఓటీపీ రాకుండా డైరెక్ట్ మీరు అక్కడ ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మరొకసారి మొబైల్కి సంబంధించి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో వాటికి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి అప్డేట్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. సో మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితే పేరు అలాగే ఏజ్ అలాగే జెండర్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి పేరు, ఏజ్, జెండర్. సో ఇట్లా ఏమైనా తప్పులు ఉంటే మీరు వెంటనే సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ మొబైల్ అప్లికేషన్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ఏజ్ కానీ నేమ్ కానీ జెండర్ కానీ తప్పు ఉంటే ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోండి. ఇదండి ఈ వీడియో అప్డేట్. ఏమైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.